కీర్తనలు 81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎనభై ఒకటో కీర్తన మొదటి వచనము అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తనలు 29 మొదటి 4 వచనాలు కలిసి చదువుకుంటాం. కీర్తనలు 29 మొదటి 4 వచనాలు కలిసి చదువుకుంటాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరం జలముల మీద వినపడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది. 11వ వచనం అందరు కలిసి చదువుతాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున ఉదయకాలం మీ పాద సాన్నిధ్యంలో చేరాగులకి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందనములు. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నిష్ప్రయోజకమైన దాసునైన నన్ను మీ సెలవు చాటును మరుగు చేయము. మీ మాటల చేత నింపుము. పలుగుటకు వాక్శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దగల తండ్రి, సమయంలో ఉదయకాలం మా గమనంలోనికి తెచ్చిన మాటలను బట్టి కూడా వందములు. దగల తండ్రి, మీ పట్టణంగా గొప్ప సంగతులు మమ్మల్ని కూర్చొని చెప్పుకునే విధానంలో మా జీవితాలను మీరు రూపాంతరపరిచినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. దగల తండ్రి ప్రభా, మమ్మల్ని మీ ప్రజగా అంగీకరించారు, మా జీవితాలను కట్టారు, మా ఊటలన్నీ మీ అందే ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని మీకు చాలా ప్రియమైన వ్యక్తులుగా, ప్రశస్తమైన వారంగా మీ దృష్టికి చేసుకున్నందుకు కూడా వందనములు. దయగల తండ్రి, అయోగ్యులము అపాత్రులమైన మా ఎడల మీరు చూపిన మీ అపారమైన కనికరాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్నం మరి ఒకసారి బలను సమీపించక పూర్వం వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవడానికై మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనములు. దయగలిగినటువంటి తండ్రి ప్రభా, మీ వాక్యం వెల్లడగుడి తోడని వెలుగు కలుగునని చెప్పారు కదా, మా జీవితాలను వెలిగించుము. మేమున్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, తద్వారా వాక్య వెలుగులో మా జీవితాలు చూచుకొని సరి చేసుకోవడానికి కృపనిమ్ము. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. సో మన ప్రభు మనకు బలమైనటువంటి దేవుడు. అంతేకాదు, ఆ బలమైన దేవుడు మనకు బలమును అనుగ్రహించేవాడు. 29వ కీర్తన చివరి వచనంలో చదువుకున్నాం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. సో ఆయన బలం చేత మన జీవితాల్లో దేవుడు మనకు కలగచేసి ఆశీర్వాదాలను బట్టి నిజంగా మనం ప్రభువులో ఆనందించవలసిన వారంగా ఉన్నాం. ఆయన నామమును ఘనపరచాల్సిన వారంగా ఉన్నాం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ మొదటి 2 వచనాల్లో ఉంటున్నాడు, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుడు మన ఎడల చూపేటువంటి ఆయన బలాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించ బద్దులుగా ఉన్నాం. ఆయనకు చెందవలసిన ప్రభావం, ఆయనకు చెందవలసినటువంటి మహిమను మనం ఆరోపించవలసినటువంటి వారంగా ఉన్నాం.
4వ వచనంలో చెప్తున్నాడు, ఆయన బలము ఇక్కడ ఆయన స్వరంలో కనపడుతుంది అంటున్నాడు. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలది. ప్రభు తన బలాన్ని దేని ద్వారా మనకి ఇస్తున్నాడు అని అంటే, దినం మన గమనంలో తీసుకురాబడుతున్న మాట ఆయన స్వరములో ఉన్న బలం, ఆయన స్వరంలో ఉన్నటువంటి ప్రభావం. ఇది మన జీవితాల్లో ఏం చేస్తుంది అన్న విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగానే ఆయనకు మహిమను ఆరోపించకుండా మనం ఉండలేం. చూడండి ఏం చేస్తుంది అన్నటువంటి విషయాల గురించి కీర్తనకారుడు చెప్తూ 5వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. ఆయన స్వరము విరగగొట్టేటువంటి స్వరం. లెబానోను దేవదారు వృక్షాల్ని ముక్కలుగా విరగొడతాడు అంటున్నాడు. ఈ లెబానోను దేవదారు వృక్షాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి, దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే 92వ కీర్తనలో ఒక మాట మనం చదువుతాం. 92వ కీర్తన 12వ వచనం. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు వర్ధిల్లేటువంటి స్థితిని గురించి రాస్తూ వాళ్ళు ఎలా వర్ధిల్లుతారు అనంటే, లెబానోను దేవదారు వృక్షాల వలె వాళ్ళు వర్ధిల్లుతారు అని చెప్తున్నాడు. సో ఈ లెబానోను దేవదారు వృక్షాలు నీతిమంతులు వర్ధిల్లేటువంటి స్థితిని, నీతిమంతులు ఎదిగేటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంది. అట్లాంటి ఎదిగినటువంటి నీతిమంతులను, వర్ధిల్లినటువంటి నీతిమంతులను ముక్కలుగా విరవాల్సినటువంటి అవసరం ఏంటి? ముక్కలుగా విరవాల్సినటువంటి అవసరత ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 17 వచనాల్లో ఈ మాటలు మనం చదువుకుంటాం. మార్చి చదువుతాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వం అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయం గల ప్రతి దానికి, ఔన్నత్యం గల ప్రతి దానికిని విమర్శించి దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించున్నాడు. అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యం కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ, బాషాను సింధూర వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములన్నిటికీ, ఎత్తైన మెట్లన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురమునకు, బురుజుగల ప్రతి కోటకు, తార్షీషు ఓడలన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ ఆ దినం నియమింపబడినది. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే. అర్థమవుతుంది కదా ఎందుకు లెబానోను దేవదారు వృక్షాలని ఆయన విరగొట్టాల్సి వచ్చింది అనంటే, ఇక్కడ చెప్పాడు 13వ వచనంలో, ఔన్నత్యం కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్ష. ఔన్నత్యం ఎవరు తీసుకొచ్చారు? ఈ నీతిమంతులు లెబానోను దేవదారు వృక్షాల వల్లే వర్ధిల్లున్నట్లుగా ఎవరు చేశారు? దేవుడు చేశారు. సర్వసాధారణంగా మన ఆత్మీయమైన జీవితంలో మనం ఎదుగుతూ వచ్చినప్పుడు ఆరంభంలో చాలా దీనులుగా ఉంటాం. మన ఆరంభం చాలా దీనంగా ఉంటుంది. ఎంతో తగ్గించుకున్నట్టుగా కనపడతాం. వినయ విధేయతలతో, భయభక్తులతో మనం కనపడతాం. కానీ ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత
ఆ వినయము, ఆ భక్తి, ఆ దీనత్వము కాపాడుకోవడం చాలా కష్టం. నెమ్మదిగా మనకు తెలియకుండానే అతిశయము, గర్వము మనలోనికి రావటం ప్రారంభిస్తుంది. ఈ దేవదారు వృక్షాలు వర్ధిల్లడానికి దేవుడే దోహదపడ్డాడు, సహాయపడ్డాడు. కానీ ఎదిగిన తర్వాత అవి ఏమనుకుంటున్నాయంట, వాటికి కలిగిన ఔన్నత్యమైన స్థితిని చూచి అతిశయించడం ప్రారంభించింది. విశ్వాస జీవితంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. దేవుడు ఆయన కృపచేత మనల్ని కొనసాగింప చేస్తున్నాడు. దేవుడు ఆయన కృపచేతనే ఒక స్థానంలోనికి ప్రభు మనల్ని తీసుకొస్తున్నాడు. అది ఎంత హెచ్చైనటువంటి స్థానమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అది మనలో ఉన్న మంచితనము, మనలో ఉన్న అర్హతలను బట్టి కాక ఆయన కృపచేత అనుగ్రహించబడింది. అందుచేత ఏ విషయంలో కూడా దేవుడు మనల్ని తీసుకొచ్చిన ఏ స్థానాన్ని బట్టి కూడా మనం అతిశయపడకూడదు, గర్వపడేదానికి ఆస్కారం అనేది ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు తాను ఎంతో మిగిలిన అపోస్తలులందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తాను సంఘాలు కట్టిన తర్వాత తాను చెప్తున్నటువంటి మాట, మిగిలిన అపోస్తలులందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడింది మాట వాస్తవమే, అయినను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనేదో కష్టపడ్డాను, నేనేదో సాధించానని అనుకోవడం లేదు. నేను ఆయన కృప నాకు దోహదపడి ఉండకపోతే, ఆయన సహాయం నాకు అంది ఉండకపోతే, ఆయన నన్ను పోషించి ఉండకపోతే, కార్యాలు నిర్వహించేదాని కొరకైన బలము శక్తి ఆయన ప్రసాదించి ఉండకపోతే ఏ పాటివాడిని నేను ఏం చేయగలను? అది మనం ఎప్పుడు కూడా ఆ కాన్సెప్ట్లో ఉండాలి, ఆ గుర్తింపులో ఉండాలి. ఆరంభంలో ఉన్నటువంటి ఆ దీనత్వం, ఆ విధేయత, ఆ వినయం ఇది మనకుందా అన్నది మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. మూడు నుంచి 5 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చినాడు, నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జన్న విధం చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రం కోయబడలేదు, శుభ్రమోటు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒకటి అయినను నీకు చేయవలనని ఎవరు కటాక్షింపలేదు. నీ అందు జాలిపడినవాడు ఒకడు లేకపోయాను. నువ్వు పుట్టిననాడు బయట నేలను పారబోయాడు, చూడ ఆశయంగా ఉంటుంది. ఇది మన పాస్ట్ లైఫ్, ఇది మన గత జీవితం. ఇట్టి స్థితిలో ఉన్నటువంటి మనల్ని 11 నుంచి 17 వచనాల వరకు మనం గమనిస్తే, 11 నుంచి 6వ వచనం నుంచి 11 వచనాల వరకు, 12 వరకు కూడా చదివితే చూడండి. అయితే నేను నీ యొద్దకు వచ్చి ఈ రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి రక్తంలో పొర్లున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లున్న బ్రతుకుమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లుగా నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి, దిగంబరివై వస్త్రహీనంగా ఉన్న నీకు స్తనములు ఏర్పడను, తల వెంట్రుకలు పెరిగను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండను గనక నీకు అవమానం కలగకుండా నేను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవాకు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతా తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రం నీకు ధరింపచేసిని, సన్ననైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్న పవచనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని, మరియు ఆభరణల చేత నిన్ను అలంకరింపచేసి నీ చేతులు కడియములకు నీ పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కునకు నీ పోగులను
నీ తల కిరీటమును పెట్టించి తిని ఈలాగు బంగారంతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపోసిన రియు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా ఇక నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణ్యగునంతగా అభివృద్ధి పొందితివి. ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎటువంటి స్థితిలోని తీసుకొచ్చాడు? చూడ అసహ్యంగా రక్తంలో పొరులుతూ ఎవడు కూడా జాలిపడని నీచ స్థితిలో ఉన్నటువంటి ఈ స్త్రీని దేవుడు ఎంత చక్కగా వృద్ధి పొందినట్లుగా దాని కొరకైనటువంటి సరఫరాలు ఏమేమి చేస్తూ వచ్చాడో మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇవన్నీ నేను నీకు ఇచ్చినప్పుడు నీవు వృద్ధి పొంది మిక్కిలి సౌందర్యవతివై రాణ్యగునంతగా వృద్ధి పొంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చదవండి, తర్వాత వచ్చిన ఇలా నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యమును పరిపూర్ణం కాగా అన్యజనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించుచు. ఇది ప్రభువు యెహోవాకు 15. అయితే నీ సౌందర్యమును నువ్వు ఆధారం చేసుకొని నీ కీర్తి వచ్చినందున నీ వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చింది, పిలిచిన వాని వెళ్ళతో పోతివి. నీచ స్థితిలో తక్కువ స్థితిలో ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ ప్రభు బాగు చేసిన తర్వాత, ప్రభు వృద్ధి పొందించిన తర్వాత, ప్రభు ఒక స్థాయిలోనికి తెచ్చిన తర్వాత మన స్థాయిని, మనం వెనకటి జీవితాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఎట్టి స్థితిలో ఉండగా దేవుడు నన్ను కనికరించాడు, ఎట్టి స్థితిలో ఉండగా ఆయన నన్ను ఈ వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. అసలు నేను ఈ స్థితిలో ఉండడానికి నాకేమైనా అర్హత ఉందా? ఇదంతా కూడా ఆయన కృప చేత కదా. నా వెనుకటి చరిత్ర ఏమన్నా మంచిదా అంటే, ఓ మాటలో చెప్పుకోవాలంటే సంకర జాతికి చెందిన వాడిని. నీ తల్లి అమోరీయుడు, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్యూరాలు. సో నా జననమే సరైనటువంటిది కాదే, నా ప్రారంభమే సరైనటువంటిది కాదే, నా దరిద్రత ఎటువంటిది, నన్ను వద్దు అనుకున్నారు నా తల్లిదండ్రులు, వీధిలో పారవేశారు. ఇక కొన్ని క్షణాలు ఎవరు నన్ను కనికరించి ఉండకపోతే ప్రాణం పోయేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను కనికరించాడు, నన్ను చేర్చుకున్నాడు, ఆదరించాడు, పోషించాడు, సంరక్షించాడు, అలంకరించాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, వృద్ధి పొందినట్లుగా చేశాడు. ఇదంతా కూడా ఏమి మనకు కలగచేయాలి అని అంటే, మన ఎడల ఆయన చూపినటువంటి మహాప్రేమ, కృప, కనికరాలు ఆయన ఎడల మనం కృతజ్ఞులై ఉండడానికి దోహదపడాలి. ఆయన ప్రేమను మర్చిపోకూడదు. దానికి బదులుగా, దేవునికి కృతజ్ఞతగా ఉండేదానికి బదులుగా ఇదంతా నా వల్లే కలిగింది, నేనే ఈ స్థితికి వచ్చాను అన్నటువంటి భావనతో మన ఎదిగినటువంటి స్థితిని బట్టి అతిశయించడం మంచిది కాదు. అలాగనే మనం గమనిస్తే 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయం 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడు దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు ఏం చేశాడు? అతన్ని వర్ధిల్ల చేశాడు. 6 నుండి 8 వచనాలు మనం గమనిస్తే, తను వర్ధిల్లేటువంటి స్థితిలో తన శత్రువులందరినీ కూడా తాను లోపరుచుకోగలిగాడు. అంటే వారందరి మీద తాను విజయాలు సాధించగలిగాడు. అంటే యుద్ధంలో దేవుడు తనకు విజయాన్ని ప్రసాదిస్తూ వచ్చినాడు. 9వ వచనం చదవండి. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మం దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మం దగ్గరను
ప్రాకారపు మూలం దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచు. హీ ఫోర్టిఫైడ్ ద సిటీ. గుమ్మాన్ని, ఆ పట్టణాన్ని దిట్టపరిచాడు, స్ట్రాంగ్గా చేశాడు. తన శత్రువుల మీద తనకు దేవుడే విజయం ఇచ్చాడు. తన పట్టణాన్ని తాను దృఢపరచుకోవడానికి దేవుడు దోహదపడ్డాడు. ఆ తర్వాత క్రిందికి వస్తే 10వ వచనం, ఎదియుగాక షెఫేల ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవించను. వ్యవసాయమందుడు అపేక్ష కలవాడు గనుక పర్వతంలోను కర్మేల్లోనూ అతనికి వ్యవసాయకులుగా ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండరి. దేవుడు తనకు పాడి పంటలను ఇచ్చాడు, వృద్ధి పొందేదానికి సహాయపడుతూ వచ్చినాడు. ఇక 11వ వచనం నుండి గమనిస్తే, 11వ వచనం నుండి మనం చూస్తే తనకు అవసరమైనటువంటి యుద్ధ సామాగ్రి అంతా కూడా ప్రభు ప్రసాదించాడు. 15వ వచనం వరకు తనకి ఎట్లాగా దేవుడు సహాయపడుతూ వచ్చాడో చూడవచ్చు. చివరిలో చూడండి, 15వ వచనం చివరిలో రాస్తాడు, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరమున వ్యాపించెను. అంచెలంచెలుగా వృద్ధి పొందుతూ శత్రువుల మీద విజయం, తన రాజ్యాన్ని తాను దృఢపరచుకోవటం, అంత మాత్రం కాక పాడి పంటలు విస్తరించడం, తనకు సైన్యాన్ని దేవుడిచ్చాడు, ఆయుధాలను ఇచ్చాడు, ఆశ్చర్యకరమైన సహాయం వీటన్నిటిలో ప్రభు చేస్తూ తను వర్ధిల్ల చేస్తూ తన ఖ్యాతి బహుదూరంగా వ్యాపించినట్లుగా చేస్తాడు. అక్కడే వచ్చింది సమస్య. 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయి. అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాడు. దేవదారు వృక్షాలు వర్ధిల్లేటువంటి స్థితిని గురించి మాట్లాడుతున్నాయి, నీతిమంతులు వర్ధిల్లేటువంటి స్థితిని గురించి మాట్లాడుతున్నాయి. నీతిమంతులమైన మనం వర్ధిల్లాలి, కానీ ఔన్నత్య స్థితిలోనికి రావాలనేది దేవుని ఉద్దేశం, కానీ అతిశయించాలని కాదు ప్రభు కోరుకుంటా ఉండేది, గర్వపడాలని కాదు ప్రభు కోరుకుంటుండేది. 16వ వచనంలో అదే మనం చదువుతాం, అతడు గర్వించి, హీ లిఫ్టెడ్ అప్ హిమ్సెల్ఫ్ అనేటువంటి మాట రాయబడుతుంది అక్కడ. తను తాను హెచ్చించుకున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యన మిగిల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. నెబుకద్నెజరు కళ వచ్చింది. ఏంటి ఆ కళ? ఓ బ్రహ్మాండమైన చెట్టు కనపడింది, బాగా వృద్ధి పొందింది, ఎంతో ఉచ్చ స్థాయిలోనికి అది వచ్చింది. 10వ వచనం, క్షమించండి, ఇప్పుడు 14వ వచనం, 13, 14 కలిసినా చదువుదాం. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసుకు కలిగిన దర్శనములను చూచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించింది, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడ నుండి తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. ఇంత బ్రహ్మాండంగా పెరిగినటువంటి చెట్టును ఎందుకు దేవుడు కొట్టేయమంటున్నాడు? ఎందుకు దాని కొమ్మలు నరికేయమంటున్నాడు? దాని పండ్లన్నీ కూడా తీసేయమంటున్నాడు? దాన్ని ఆశ్రయించినటువంటి పశువులను తోలివేయమంటున్నాడు? నివాస స్థలాలు కట్టుకున్న ఆకాశ పక్షులను దానిలో నుంచి తోలివేయమంటున్నాడు? ఎందుకు దాన్ని ఆ రీతిగా చేయవలసి వచ్చింది? ఇప్పుడు 22వ వచనం అందరికి కలిసి చదువుతాం. 22వ వచనం, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీ వృద్ధి పొంది మహాబలంగా వాడవైతివి, నీ ప్రభావం వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వం లోకమందంతట వ్యాపించి ఉన్నది. 23వ వచనం, చెట్టును నరుకుము, దాన్ని నాశనం చేయము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము,
ఇనుమును ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలంలోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచుకును తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగి ప్రకటించుట నీవు వింటివి కదా. ఇప్పుడు 30వ వచనం. రాజు బబులోనను ఆ మహావిశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను. తనకి ఎలాంటి పరిస్థితి వస్తుందో దేవుడు ముందుగానే దర్శన రూపేణ దేవుడు తనకు చెప్పాడు. దేవుడు తను అధికంగా హెచ్చించాడు. తన స్థితి ఎంత ఎదిగింది అనంటే తన ప్రభుత్వం ఎంత ఉన్నతమైన స్థితి, ఆకాశం అంటున్నంతగా ఈ వృక్షం పెరిగిందంట. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆ కొమ్మలు నరికేయండి, పూర్తిగా దాన్ని తీసేయి, దాని పండ్లు తీసేయి, మొద్దు మాత్రం ఉండని. అది కూడా దేవుని యొక్క మహా కనికరం అని చెప్పాలి. ఎందుకు మొద్దునుంచాడు? ఎందుకు మొద్దునుంచాడు? ఒకవేళ పశ్చాత్తాపడితే, తన గర్వపడిన స్థితి నుండి తాను ఒకవేళ పశ్చాత్తాపడితే మరలా చిగిరింపచేయడానికి, మరలా చిగిరింపచే. కనుక నెబుకద్నెజరుతో చెప్తున్నాడు, దర్శనం ఇచ్చాడు, తనకు అర్థం కాలేదు. దానియేలుని పిలిపించి, అయ్యా నువ్వు మాత్రమే చెప్పగలవు ఇది. దానియేలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆ చెట్టు ఎవరో కాదండి, మీరేనండి. ఆ అభివృద్ధి పొందిన చెట్టు, అంతగా ఎదిగిన చెట్టు మీరేనండి, మీ రాజ్యమేనండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించిన తర్వాత గుర్తుపెట్టుకోండి, గర్వపడవద్దు. గర్వపడితే దేవుడు ఏం చేస్తాడు అన్నటువంటి విషయాలు నీకు ముందుగా చెప్పాడు. అంత తెలియచెప్పిన తర్వాత కూడా 30వ వచనంలోకి వచ్చేసరికి నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? నేను కాదా ఈ పట్టణాన్ని కట్టించింది, ఈ రాజ్యం నాది కాదా, నా నామగంత కొరకు కదా నేను కట్టించుకుంది అని అన్నాడు. అలాంటి వటవృక్షమైన వాడు, మహావృక్షంగా చెప్పబడినటువంటి వాడు మొద్దు వరకు కొట్టివేయబడ్డాడు. ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకే చివరికి తాను ఏమంటాడో చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. అందరు కలిసి చదువుతాం. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనే ఉన్నవనియు, గర్వంతో నటించువారని ఆయన అనపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. గర్వముగా నటించువారిని ఆయన అనపశక్తి కలిగిన, ఆయన చేసే కార్యాలన్నీ న్యాయాలు. ప్రభువా, నన్ను ఇలాగా నువ్వు కొట్టివేయడం న్యాయమే, ఒక పశువులాగా 7 సంవత్సరాలు గడ్డిమేయినట్లుగా చేయటం న్యాయమే, దీనికి నేను అర్హుడినే, నా అతిశయమే, నా గర్వమే ఆ రీతిగా కారణమైంది. నిన్ను స్తుతిస్తా ఉన్నానయ్యా, నువ్వు చేసే కార్యాలను బట్టి నిన్ను కొనియాడుతున్నానని ఆ ప్రభువును తాను ఘనపరుస్తూ వచ్చినాడు. న్యాయాధిపతుల గ్రంథం, యెషయా గ్రంథం 3వ అధ్యాయం. ఒకవేళ మనం ఆ రీతిగా అతిశయిస్తే దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క పతన స్థితిని గూర్చి, వాళ్ళు వర్ధిల్లిన తర్వాత వారికి కలిగిన ఔన్నత్యమైన స్థితిని చూచి గర్వపడిన దాని గురించి రాశాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి వస్తే అలాంటి వారి మీదకి దేవుని తీర్పు ఎలా వస్తుంది అన్నది చెప్తున్నాడు. చూడండి, మొదటి 3 వచనాలు కలిసి చదువుతాం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకములను ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదెగాండ్రను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రులను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశంలో నుండి తీసివేయును. ఆయన మనకు తీర్పు తీర్చే విధానం, మనల్ని శిక్షించే విధానం ఏంటంటే, అంతవరకు నీకు ప్రొవైడ్ చేసినవి, అంతవరకు నీకు ఇచ్చినవి ఇప్పుడు ఏం చేస్తాడంట? తీసేస్తాడు.
ఇస్తే వృద్ధి పొందావు, తీసేస్తే దిగజారిపోతాం అంతే. సో ఆయన ఇచ్చినప్పుడు అతిశయపడకుండా ఒకవేళ మనం నిలిచి ఉండగలిగితే, కృతజ్ఞులుగా ఉండగలిగితే నిశ్చయంగా ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు మరింత వర్ధిల్లేటువంటి వారంగా ఉంటాం, మరింత ఆశీర్వదించబడేటువంటి వారంగా. అంచేత ఏ పరిస్థితుల్లో కూడా అతిశయించకూడదు. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే అతిశయము అనేటువంటిది అర్థం ఏంటంటే దేవుని మహిమను దొంగిలించుట అని అర్థం. అందుకే చూడండి, మనం చదువుకున్న భాగంలోనే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 పర్యాలు ఈ మాట వాడతాడు. 11వ వచనం, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొరకబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఘనత వహించేదానికి, మహిమపరచబడ్డానికి ఎవరు మాత్రమే అర్హులు? ఆయన మాత్రమే. అదే అధ్యాయంలో 17వ వచనం, అప్పుడు నరుల అహంకారం అనగదొరకబడును, మనుషుల గర్వం తగ్గింపబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడని కాను. కానీ ఎక్కడ కూడా దేవుని మహిమను మనము దొంగిలించడానికి ప్రయత్నం చేయకూడదు. మనం ఏమైనామది ఆయన కృప. ఆయన ఇస్తే కదా నీకు కలిగింది. ఆయన అనుగ్రహాన్ని బట్టే కదా మనం ఏదైనా పొందాము. ఆయన హెచ్చిస్తేనే కదా మనం ఈ స్థాయికి వచ్చాము. దీన్ని బట్టి అతిశయపడాలి, మనం దీన్ని బట్టి గర్వపడాలి. అంచేతనే యెహోవా స్వరం చేసేటువంటి పని ఏంటంటే దేవదారు వృక్షాలను ఏం చేస్తుంది? ముక్కలు ముక్కలుగా విరగకూడదు. ఈ దినాన దేవుని వాక్యం నీ జీవితంలో అలాంటి కార్యం జరిగిస్తూ ఉందా? నా వ్యక్తిగతమైన జీవితంలో ఆ రీతిగా జరిగిస్తూ ఉందా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఆయన ప్రభావం, ఆయన బలం ఆయన స్వరంలో ఉంది. మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్నటువంటి అతిశయాన్ని ఛేదించగలిగినటువంటి శక్తి కేవలం ఆయన వాక్యంలోనే ఉంది. ఆయన చెంతకు వచ్చినప్పుడు తన వాక్కు ద్వారా బయలుపరుస్తాడు మనలో ఉన్న అతిశయాన్ని, మనలో ఉన్నటువంటి గర్వాన్ని. మనం ఒకవేళ జాగ్రత్త పడగలిగితే, ప్రభా కనికరించు అని ఆయన అర్థించగలిగితే మన జీవితాలను కాపాడుకుంటామే. కానీ లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదీ కూడా మన దగ్గర నుంచి ఆయన తీసివేయడం ద్వారా మనల్ని అణచటం ఆయన ప్రారంభిస్తాడు. అంచేతనే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కీర్తనలు 29 29వ కీర్తన. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. ఇప్పుడు 4వ వచనం, అందరికి కలిసి అవుతాం, క్షమించండి, 6వ వచనం. దూడ వలె అవి గంతులు వేయనట్లు ఆయన చేయును, లెబానోను షిరియోనును గురుపోతు పిలువలే గంతులు వేయనట్లు ఆయన చేయును. ఈ లెబానోను అతిశయపడింది, గర్వపడింది, దేవుని యొక్క తీర్పులోనికి వచ్చింది. దేవుడు దాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే లెబానోను గురించి, అదే షిరియోను గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, అవి మళ్ళా గంతులు వేయనట్లుగా చేస్తాను, అవి మరలా ఆనందించినట్లుగా చేస్తాను, వాటిని మరలా నేను రెస్టోర్ చేస్తాను, వాటిని సమకూరుస్తాను. అది ప్రభు చెప్తున్నటువంటి మాట. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం దానికంటే ముందు ఈ లెబానోను షిరియోను వీటిని కూర్చున్నటువంటి సంగతులు మనం ఆలోచిస్తే చూడండి,
ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్నమును, ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా. లెబానోన్ ఎటువంటిదంట? చాలా మంచి ప్రదేశం, చూడచక్కని ప్రదేశం. మోషే అంటున్నాడు, కనీసం ఆ ప్రాంతాన్ని చూస్తానయ్యా చాలు అంటే కూడా దేవుడు తన్ను అనుమతించలేదు. 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. సిదోనీయులు హెర్మోనును షిరియోన్ అని అందరు, అమోరియలు దాన్ని సెనీర్ అని అందరు. సో షిరియోను అనేటువంటిది హెర్మోన్ను గురించి మాట్లాడుతుంది, హెర్మోన్ పర్వతాన్ని గురించి మాట్లాడుతుంది. సో ఈ లెబానోను, హెర్మోను ఈ రెండు కూడా చాలా ఆశీర్వాదకరమైనటువంటి ప్రదేశాలని చెప్పాలి. ఎందుకు అనంటే, దేవుని మందిర నిర్మాణ విషయానికి వచ్చినప్పుడు దేవుని మందిరానికి అవసరమైనటువంటి కలప కానీ, దేవుని మందిరానికి అవసరమైనటువంటి రాళ్ళు కానీ, ప్రశస్తమైనటువంటి రాళ్ళు కానీ ఈ ప్రదేశం నుండే దేవుని మందిరానికి తీసుకురాబడ్డాయి. చూడండి, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి చదువుకుంటాం. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్టు, నా దేవుడైన యెహోవా నా నామఘనతకు ఒక మందిరం కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడినైనాను. లెబనాన్లో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవేము. నా సేవకులు నీ సేవకులు కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుటయందు సిదోనీలు సాటైన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం ఇచ్చేదను అనేను. చాలు. అట్లాగనే 14 నుండి 18 వచనాలు కలిసి చదువుతాం. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబనానుకు పంపించను. 1 నెల లెబనాన్లోను, 2 నెలలు ఇంటి వద్దను వారు ఉండిరి. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనుకు బరువులు మోయేవారు 70,000 మంది, పర్వతంలో రాళ్ళు నరుకువారు 80,000 మంది ఉండిరి. వీరిగాక పని మీద ఉన్న సొలొమోను శిల్పకారులు అధికారులు 300 మంది, వీరు పనివారి మీద అధికారులై ఉండరు. రాజు సెలవేయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించారు. ఇలాగున సొలొమోను పంపిన వారు గిబ్లీయులను, హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు రాళ్లను. సో ఈ లెబానోను ప్రాంతం దేవుని మందిర నిర్మాణ విషయానికి వచ్చినప్పుడు అవసరమైన అతి శ్రేష్టమైన కలప కానీ, మిక్కిలి విలువైనటువంటి శ్రేష్టమైన రాళ్లను కానీ సప్లై చేసినటువంటి ప్రదేశం లెబానోన్. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే అది దేవుని మందిర నిర్మాణం కొరకై సమర్పణ చేసినటువంటిది. ఇప్పుడు చూడండి, మనలో ఎవరైనా దేవుని మందిరం కొరకు చాలా ఎక్కువ డబ్బులు సమర్పణ చేసుకున్నారనుకో, ఎలా ఉంటారు వాళ్ళు? నేనండి అసలు ఆ మందిరం కట్టబడడానికి నేనే కారణం అని చెప్పుకుంటాం మనకి కదా. గర్వపడేదానికి, అతిశయపడేదానికి కారణమవుతుంది. దేవుని మందిర నిర్మాణం కొరకు సప్లై చేసింది లెబానోన్, అవసరమైనంత కలప. కేవలం మొదటిగా మందిరం కట్టబడినటువంటి సందర్భం మాత్రమే కాదు, వారు తిరుగుబాటు చేసి బబులోను చెరలోనికి వెళ్ళి మళ్ళీ బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత మరలా మందిరం నిర్మాణం చేయవలసి వచ్చినప్పుడు కూడా ఈ లెబానోను ప్రాంతమే మందిరానికి కలపను అందజేసినట్లుగా మనం చూడవచ్చు. చూడండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం.
రాజువైన తమకు తెలియచేయవలసిందేమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళితిమి, అక్కడ మహాదేవుని మందిరం ఉన్నది, అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది, గోడల్లో మ్రానులు వేయబడి ఉన్నవి, మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి పొందుచున్నది. గొప్ప రాళ్ల చేత మళ్ళీ అది కట్టబడతా ఉంది, పెద్ద పెద్ద దూలాలు దానికి వేశారు అని రాజుకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండమైన మందిరం చూసామండి. సో దీన్ని బట్టి చూస్తే లెబానోను దేవుని మందిరం కట్టబడ్డకై సమర్పణ చేసుకున్నటువంటిది అని చెప్పాలి. ఇక షిరియోను విషయానికి వస్తే, షిరియోన్ అంటే ఏమని చదువుకున్నాం? హెర్మోన్ పర్వతానికి షిరియోన్ అనేటువంటి పేరు ఇవ్వబడింది. ఈ హెర్మోన్ పర్వతం యొక్క ఆధిక్యత ఏంటి అని అంటే 133వ కీర్తన, కీర్తనలు 133. మూడవ వచనం అందరు కలిసి చదువుదాం. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. సియోను కొండల మీదికి దిగి వచ్చే మంచు ఎక్కడి నుంచి వస్తుందంట? హెర్మోను కొండల మీద నుండి వస్తుంది. ఆ మంచు దేనికి సూచనగా ఉంది అని అంటాన్ని క్రింద చెప్పాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమునచ్చుట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే సియోను ఆశీర్వదించబడడానికి, సియోనులో జీవం ఉండడానికి దోహదపడింది ఈ హెర్మోన్ పర్వతం. సియోను ఆశీర్వదించబడిందంటే, సియోను ఐశ్వర్యవంతమైన స్థితిలోనికి వచ్చిందనంటే, సియోన్లో లైఫ్ అనేది ఫ్లో అవుతుందనంటే దానికి మూలం హెర్మోన్ పర్వతం. ఇప్పుడు ఈ లెబానోను, ఈ షిరియోను లేక ఈ హెర్మోన్ పర్వతాలు వాటి సమర్పణను బట్టి, వాటి త్యాగసహితమైనటువంటి జీవితాన్ని బట్టి, అతిశయించినటువంటి కారణం చేత అవి దేవుని శిక్షకు పాత్రమైనవి. దేవుడు తాను ఇచ్చిందంతా కూడా మళ్ళీ లాగేసుకున్నాడు. ముక్కలు ముక్కలుగా లెబానోను దేవదారు వృక్షాలని విరగగొట్టేశాడు. ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటనంటే, అట్టి స్థితిలోనే దాన్ని ఉంచాలని కాదు. ఒకవేళ అది దాని సంగతి తెలుసుకొని, దాని అతిశయాన్ని, దాని గర్వాన్ని బట్టి పశ్చాత్తాపడితే మరలా దాన్ని సమకూర్చాలనేది దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. క్షమించండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు. 24 నుండి 26 వచనాలు. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవిలాగు పలికితివి, నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికి లెబానును పార్శ్వములకు ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దేవదారు వృక్షములను, శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దుల్లో ఉన్న నక్షత్రంలోనికి, కర్మేలు ఫలవంతము క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి నీళ్లు పానం చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలములను, నదులనన్నింటినీ ఎండిపోచేసి తిని. అషూరు రాజు చేత దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడు శిక్షించాడు. ఈ లెబానోను దేవదారు వృక్షాలని, శ్రేష్టమైన సరళ వృక్షాలని, వాటిని నరికింపజేసేటువంటి విషయంలో అషూరు రాజుని దేవుడు వాడుకున్నాడు శిక్షించే ప్రక్రియలో. అయితే వీడు అనుకుంటున్నాడంటే, అషూరు రాజు, ఇదంతా నా బలంతో చేశాను, నేను ఆ పర్వతాలు ఎక్కాను, ఆ దేవదారు వృక్షాలను నరికేసింది నేనే, సరళ వృక్షాలని నరికేసింది నేనే, ఫలవంతమైనటువంటి వాళ్ళ క్షేత్రాలని ఆక్రమించుకున్నది నేనే, ఆ బావులన్నీ నేనే తవ్వాను అని తన గురించి అతిశయంగా చెప్పుకుంటున్నాడంట. పైగా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి 26వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడు? నేనే పూర్వమందే దీన్ని కలగచేస్తున్నాను, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించుతున్నాను, నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట
నా వల్లనే సంభవించింది, నువ్వు చేసింది కాదురా. ఇదంతా నేను ఆల్రెడీ ఇంతకు మునిపై ప్లాన్ చేశాను, ఉద్దేశించాను. నా ప్రణాళిక చొప్పున నిన్ను వాడుకున్నాను దాన్ని పాడు చేయటానికి. కనుక నీవేదో అతిశయపడాల్సిన అవసరం లేదు. అయితే మళ్ళీ ఏం చేస్తాడంట చూడండి, క్రిందికి వస్తే చెప్తాడు. 38వ వచనం, హిజ్కియా నీకు ఇదే సూచన, ఈ సంవత్సరం మందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేలుకొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించు. క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించు. 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. 29వ అధ్యాయం 17వ వచనం అందరికి కలిసి చదువుతాం. ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఇక కొంతకాలమైన తర్వాత ఏ లెబానోను నేను నరికివేశాను, ఏ లెబానోను ముక్కలు ముక్కలుగా నరికేశాను, దాని గర్వాన్ని బట్టి నేను దాన్ని పాడు చేశాను, అదే లెబానోన్ను మళ్ళీ ఏం చేస్తాను, నేను వృద్ధిలోనికి తీసుకుని వస్తాను. దేవుని సంకల్పాలు మార్పు చెందవు. నెబుకద్నెజరు జీవితంలో మనం చూసినట్లుగా ఆ మొద్దు ఉండనిచ్చాడు. మన అతిశయాలు, మన గర్వాలు, మన ఫలాలు తొలగించిన తర్వాత మరలా మనం రెస్టోర్ కావాలి అనేది దేవుని యొక్క సంకల్పం. మరలా మనం సమకూర్చబడాలనేది దేవుని యొక్క సంకల్పం. ఈ లెబానోను ప్రాంతము రెస్టోర్ చేయబడినటువంటి విధానాన్ని గురించి, అది ఎలా రెస్టోర్ చేయబడింది అన్నటువంటి విధానాన్ని గురించి హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో ప్రభువు రాస్తా ఉన్నాడు. చూడండి, మనం ఉండాల్సినటువంటి స్థితి కూడా అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం అందరికి కలిసి చదువుదాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం అందరికి కలిసి చదువుతాం. 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెట్టుకు మంచు ఏం చేస్తుంది చెప్పండి? చెట్టు మంచు ఏం చేస్తుంది? సర్వసాధారణంగా చెట్టు నీటిని సంగ్రహించిన తర్వాత అధికమైనటువంటి ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ఆ నీరు ఈ ఆకుల ద్వారా ఎవాపరేట్ అవుతుంది. అంటే ఆకులకు ఆ నీటిని సరఫరా చేస్తుంది. చాలినంత ఒకవేళ అది సరఫరా చేయలేకపోతే, ఎండ వేడిమి అధికమైంది అని అంటే అది కొంతవరకు తట్టుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన బాడీ సిస్టమ్నే మనం ఆలోచించండి. మన బాడీ వేడి కాగానే శరీరం ఏం చేస్తుంది చెప్పండి? చెమట పుట్టిస్తుంది కదా. అంటే దేహంలో ఉన్నటువంటి నీరు ఈ గ్రంథుల ద్వారా బయటకు వస్తుంది. అంటే దేహాన్ని చల్లబరుస్తుంది, వేడి ఎక్కువ కాకుండా అది కాపాడుతుంది. అట్లాగనే ఈ చెట్టుకు కూడా అదే గుణం. అది వాడబారిపోకుండా ఉండడానికి ఈ ఆకుల ద్వారా ఆకుల్లోనికి ఆ నీటిని పంపించి పచ్చగా ఉండేదానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఉష్ణోగ్రత అధికమవుతే ఏమవుతుంది? చాలినంతగా అది వాటర్ని సప్లై చేయని కారణం చేత నెమ్మదిగా వాడబారడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, అట్లా అది వాడబారకుండా ఉన్నట్లుగా చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను ఉంటాను. ఈ చెట్టులో ఉన్నటువంటి వాటర్ అనేది ఎవాపరేట్ కాకుండా వెలుపల నుంచి మంచు దాని మీద పడుట ద్వారా
అది రెస్టోర్ చేస్తుంది, భద్రపరుస్తుంది, కాపాడుతుంది, తాజాగా వృక్షం ఉండున్నట్లుగా చేస్తుంది. ఓ మామూలుగా చెప్పుకోవాలంటే మన ఆత్మీయమైనటువంటి స్థితిని గూర్చి ఇది మాట్లాడుతుంది. దేవుని బిడలమైనటువంటి మనం, ఈ లెబానోను దేవదారు వృక్షాలుగా ఎదుగుతున్నటువంటి మనం ఎలా ఉండాలి అంటే వాడబారని స్థితిలో ఉండాలి. ఎండ ఎంత అపరిమితంగా వచ్చినప్పటికీ, మనకు తెలుసు కదా, ఎండ బైబిల్ గ్రంథంలో దేని గురించి మాట్లాడుతుంది? శ్రమల గురించి మాట్లాడుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాన్ని గురించినటువంటి ఉపమానాన్ని గురించి రాస్తూ ఏం చెప్తాడు? వేరు లోతుగా ఉండనందున ఎండ పుట్టగానే ఏమైందంటే అది వాడిపోయింది. అంటే వాటర్ని సప్లై చేయలేకపోయింది, చాలనంతగా నీళ్లను ఆకులకి ఇది అందచేయలేకపోయింది. కారణం ఏంటంటే రూట్స్ నీళ్ళ లోపలికి దిగలేదు, సోర్స్ లేదు వాటికి. లోకస్తులు శ్రమ కలిగితే అట్లా నశిస్తారు, మనం అలా నశించడానికి వీల్లేదు. కారణం ఏంటంటే మన ప్రభు మనకు చెట్టుకు మంచు ఉన్నట్టుగా ఆయన మనకుంటాడు. వేడి పుట్టకుండా, వెచ్చగలగకుండా మనల్ని కాపాడడానికి మనకు ఆధారమైనటువంటి వాడు. ఆత్మీయమైనటువంటి స్థితిలో ఆరోగ్యవంతమైనటువంటి స్థితి మనకుంది అని అనటానికి ఇది మొట్టమొదటిగా మనం గుర్తించాలి. ఒకవేళ అది వాస్తవమైతే చూడండి, ఒక చక్కని మాట మనం చదువుతాము. కీర్తనలు, క్షమించండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుదాం. దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది. దేశము వాడిపోవడానికి కారణం ఏంటంటే వ్యాకులం, దానికి వచ్చినటువంటి బాధ, శ్రమకు అవి తట్టుకోలేవు. చల్లార్చడానికి, వాటిని నెమ్మదిపరచడానికి ఆధారమైనటువంటిది వారికి లేదు. అందుచేత శ్రమ కలిగానే అభ్యంతరపడతారు, శ్రమ కలిగానే వాడిపోతారు, దుఃఖం కలిగానే క్షీణించిపోతారు. మరి మనం ఆరోగ్యవంతమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నాం. లెబనాను యొక్క అనుభవం మనది అనడానికి రుజువేంటి అంటే చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను. అందువలన వాడబారు వారు ఫేడ్ అయిపోరు. మనకు కొంచెం బాధ కలిగితే చాలు, కొంచెం కష్టం వస్తే చాలు, తోటకూర కాడే కదా వాడిపోతూ ఉంటాం. మన ఆత్మీయ అనుభవం ఏ రీతిగా ఉంది? లెబానోన్ అలాంటిది కాదు. లెబానోన్లో ఉన్నటువంటి ఆ వృక్షాలకు దేవుడు అంటున్నాడు, నేను వాటికి మంచు ఉన్నట్లుగా ఉంటాను. చూడండి ఏ పరిస్థితుల్లో చెప్పాడన్నమాట. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు, నీ పాపం చేత నువ్వు కూలితివి గనక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా వద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూర్యుల చేత రక్షణ అందుకోరము, మేమిక గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీద నున్న నా కోపం చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని నేను పశ్చాత్తాపడిన తర్వాత మాటలు సిద్ధపరచుకుని వచ్చి, ప్రభా మా గర్వాన్ని బట్టి మేము ఇలా చెడిపోయామయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, ఎవరి దగ్గరికి పోగలమయ్యా, నువ్వే కదా మాకుండేది అని వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రభు చెంతకు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వాళ్ళని నేను తప్పక క్షమిస్తాను, వాళ్ళని నేను గుణపరుస్తాను, వాళ్ళని మనస్ఫూర్తిగా స్నేహిస్తాను అని చెప్తూ, నేను అట్లాగా స్నేహిస్తే, నేను అట్లా క్షమిస్తే, వారిని ఆదరిస్తే, చేర్చుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనడానికి క్రింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు.
చెట్టునకు మంచున్నట్లుగా నేను ఉంటాను, తద్వారా వారు వాడబారకుండా ఉండేదానికి నేను దోహదపడతాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం మళ్ళొకసారి చదువుతాం. చెట్టునకు మంచున్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు వృద్ధి నందును, లెబానోను పర్వతం దాని వేళ్ళు తనున్నట్లు వారు తమ వేళ్ళు తన్నదురు. మొద్దు ఉండిపోయింది, పైన ఏమీ లేదు. కానీ ఇప్పుడు ప్రభు మళ్ళీ ఏం చేస్తున్నాడంట? లెబానోను పర్వతం దాని వేళ్ళు తనున్నట్లుగా మరలా వారు వేరు తనేటట్టుగా చేస్తారు. అదే కదా మన యెషయా గ్రంథంలో కూడా చదివింది. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం అందరికి కలిసి చదువుతాం. 37, 31. యూదా వంశములో తప్పించుకున్న శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించడం. క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి వారు ఫలిస్తారు. సో రెండవదిగా దేవుడు మళ్ళా వారిని స్థిరపరిచేటువంటి స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. లెబానోను పర్వతం ఏ రీతిగా దాని వేళ్ళు తన్నుతుందో ఆ రీతిగా వాళ్ళు వేళ్ళు తన్నుతారు. తద్వారా రెండు విషయాలు జరుగుతాయి. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 24వ వచనం. యెషయా 40:24. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. అన్ని జనాంగాన్ని గురించి ప్రభు రాస్తూ ఉంటున్నాడు. వారు నాటబడగానే, ఇంకా భూమిలో వేరు తన్నక ముందే నేనేం చేస్తాను? వాళ్ళు నిర్మూలన చేస్తాను. అంటే అస్థిరపరచబడతారు అనేటువంటి భావన ఇస్తుంది. కదిలిపోతారు, వాళ్ళు లేకుండా పోతారు. అది ప్రభు చెప్తుంది. కానీ మనం ఏమవుతామంటే చెప్పండి, పర్వతం దాని వేళ్ళు తన్నట్లుగా మనం తన్నుతాం కనుక మన స్థిరతను గురించి మాట్లాడుతుంది. ఎటువంటి పరిస్థితులు కూడా మనల్ని కదిలించలేవు. ఎటువంటి పరిస్థితులు మనకు వచ్చినా విశ్వాసంలో మనం నిలిచి ఉండేటువంటి వారంగా ఉంటాం. రెండవది, వేళ్ళు లోతుగా తన్నుట దేని గురించి మాట్లాడుతుంది అని అంటే దాని యొక్క పోషణను గురించి మాట్లాడుతుంది. దాని యొక్క పోషణను గురించి, దాని నరిష్మెంట్ను గురించి మాట్లాడుతుంది. అందుచేత అది పచ్చగా ఎదగడం ప్రారంభిస్తుంది. అది కదిలించబడదు. అది క్రిందికి వేళ్ళు తన్ని మీదికి ఎదిగి ఫలించడం ప్రారంభిస్తుంది. సో దేవుని ప్రజలమైనటువంటి మనం మన ఆత్మీయమైనటువంటి జీవితంలో రెండవదిగా ఈ అనుభవంలో మనం ఉండాలి. మొదటిది వాడబారని స్థితి. కారణం చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఆయన మనకుంటాడు. రెండవది మనం ఎస్టాబ్లిష్ అవుతాం, మనం స్థిరపరచబడతాం. కారణం ఏంటంటే లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నున్నట్లుగా మనం వేళ్ళు తన్నుతాం. అంతేకాదు ప్రభు చేత మనం నిరంతరము పోషించబడతాం. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది దాని కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం నా చింత నొందదు కాపాడు. సో ఎటువంటి వేడి దానికి తగిలినా, ఎంత వెట్టగలిగినా అది భయపడదు. కారణం ఏంటంటే దాని వేళ్ళు లోపలికి తన్నుతుంది. జలముల యొద్ద ఉంటుంది దాని వేళ్ళు. అంచేత వర్షం రాకపోయినా పర్వాలేదు, అవుట్వర్డ్ సహాయం దానికి లేకపోయినా పర్వాలేదు, దాని సహాయం లోపల నుంచే దానికి అందుతూ ఉంటుంది. సో ఆత్మీయమైన జీవితంలో ఆ రీతిగా ఉండాలి మనం. వేరు తన్నేటువంటి అనుభవం దేని గురించి మాట్లాడుతుంది అనంటే దేవుని గూర్చినటువంటి లోతైన అనుభవ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు ఉన్నాయి. కానీ నేను సమయపాలన కొరకు మధ్యలో మాట మాత్రమే చదువుతాను. ప్రేమయందు వేరుపారి స్థిరపడి
సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారాలని ప్రార్థించుచున్నాను. మన ప్రభువును గుర్చిన జ్ఞానంలోనికి రావాలా. ఏ జ్ఞానము? ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయన ప్రేమ ఎంత అపరిమితమైనదో, హద్దులు లేనిటువంటి ప్రేమో, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికంట లోతుగా వేరుపారాలి ఆయన ప్రేమలో. అప్పుడు కానీ దాని పొడుగు ఎంత, దాని వెడల్పు ఎంత, దాని ఎత్తు ఎంత, దాని లోతు ఎంత అనేది మనకు అర్థం కాదు. మన స్థిర జీవితం, కదలకుండా ఉండేదాని కొరకైన స్థిర జీవితం దేని మీద ఆధారపడి ఉందనంటే మన ప్రభువును గురించిన అనుభవ జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఎంత లోతుగా వేరుపారుతావు ఆయనలో, ఎంతగా ఆయనని ఎదగడం ప్రారంభిస్తావు అన్న దాని మీద నీ జీవితం ఆధారపడి. కదిలిపోతున్నామా, చలించిపోతున్నామా అంటే అర్థం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం రాలేదు మనకని అర్థం. నీ విషయంలో ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత ఔన్నత్యమైన ఉద్దేశాలు కలిగిన వాడో, తాత్కాలికంగా మన గర్వాన్ని బట్టి, మన అతియాలను బట్టి ఆయన మనల్ని శిక్షించిన, భవిష్యత్తులో మనల్ని ఏం చేయాలి, ఎటువంటి స్థాయిలోనికి తీసుకురావాలని ప్రణాళికలు కలిగి ఉన్నాడో అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనలో నిలిచి ఉండడం అనేది చాలా సులభం అవుతుంది. సో లెబానోను పర్వతం వేళ్ళు తన్నినట్లుగా వారు వేళ్ళు తన్నుతారు. తర్వాత హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అందరికీ కలిసి చదువుతాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. అతని కొమ్మలు విశాలంగా పెరుగును. ఎందుకు పెరుగుతాయంట? 7వ వచనం. అతని నీడ యందు నివసించువారు మరలి వద్దురు. ఎందుకు కొమ్మలు పెరగాల? మన కొమ్మలు ఎట్టుంటాయి? మన కొమ్మలు ఎంతసేపు అక్కడెక్కడెక్కడే ఉంటాయి. నేను, నా కుటుంబము, నా పిల్లలు, వాళ్ళకి కొంచెం నేను నీడ ఇస్తే చాలు. అవతలోడికి నీడపోతే కష్టం మళ్ళా. కాబట్టి స్ప్రెడ్గా నేను కొమ్మల్ని విశాలపరచు. సో విశాలపరచబడేటువంటి కొమ్మలు దేని గురించి మాట్లాడుతున్నాయంటే అనేకులకు నీడనిచ్చేవి, అనేకులను తెప్పరిలో చేయగలిగేవి, అనేకులను ఆదరించగలిగినవి, కన్సోల్ చేయగలిగినటువంటివి. ఆ రీతిగా ఉండాలి. మన ప్రభువుకున్నటువంటి గుణలక్షణమే కదా అది. కీర్తనలు 36వ కీర్తన. మన ప్రభు అటువంటి వాడు. చూడండి 36వ కీర్తన 7-8 వచనాలు కలిసి చదువుకుంటాం. 36వ కీర్తన 7-8 వచనాలు కలిసి చదువుకుంటాం. దేవా, నీ కృప ఎంత మూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. నీ కృప ఎంత అపరిమితమైందయ్యా. ఎంతమందిని చేర్చుకుంటావయ్యా, ఎంతమందిని ఆదరిస్తావయ్యా, ఎంతమందిని పోషిస్తావయ్యా, ఎంతమందికి ఆనందాన్ని కలగజేస్తావయ్యా. అందుచేతనే నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు. సో మన ప్రభు యొక్క గుణలక్షణం ఇది. మనం కూడా ఆ రీతిగా ఉండాలా. అది ప్రభు కోరుకునేది. నీ కొమ్మల్ని విశాలపరచగలుగుతున్నావా? అనేకులు నీ నీడను చేరేదానికి ఒక ఆశ్రయంలాగా ఉండగలుగుతున్నావా? వర్ధిల్లేటువంటి స్థితిలో ఉన్నటువంటి మరొక గుణలక్షణం ఇది. నీతిమంతులు లెబానోను దేవదారు వృక్షాల వల్లే వారు వర్ధిల్లుతారు. దాని కొమ్మలు విశాలపరచబడతాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ తాను మాటలు చెప్తున్నాడు. 2 కొరింథీ 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి 13 వచనాలు కలిసి చదువుకుంటాం. 11వ వచనం నుండి 13 వచనాలు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమైనది. మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలంగా
మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి, మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్తున్నా. పౌలు అంటున్నాడు, మీ విషయంలో మా అంతఃకరణ విశాలపరచబడింది. వీ కెన్ అకామిడేట్ ఎవరినైనా, ఎంతమందినైనా మా హృదయాల్లో మేము అకామిడేట్ చేయగలుగుతున్నాం. మా హృదయాలు విశాలపరచబడ్డాయి. అట్లా విశాలపరచబడ్డాయి కనుకనే మీరు ఈ దినాన్ని ఇలాంటి ఐశ్వర్యవంతమైనటువంటి స్థితిలో ఉండగలిగారు. మిమ్మల్ని మేము పట్టించుకుని ఉండకపోతే, మిమ్మల్ని ఆదరించి ఉండకపోతే, మీకు సరైన పోషణ మేము ఇచ్చి ఉండకపోతే, మీ యోగక్షేమాల గురించి మేము ఆలోచించి ఉండకపోతే మీరు ఈ స్థితిలో ఉండేవాళ్ళు కాదు కదా. మీ విషయంలో మా హృదయాలు విశాలపరచబడినప్పుడు దానికి ప్రతిఫలంగా మీరు కూడా ఏం చేయాలి? మీ హృదయాలను కూడా విశాలపరచుకోవాలి కదా. కానీ మీ హృదయాలు చాలా సంకుచితంగా ఉన్నాయి, ష్రింక్ అయిపోతున్నాయి హృదయాలు. లెబానోను దేవదారు వృక్షాల యొక్క ఎదుగుదల, వాటి కొమ్మలు విశాలపరచబడంలో కనపడుతుంది. నీడనివ్వాలి, అనేకులను చేర్చుకోగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. అందుకే యెషయా 54 మొదటి 3 వచనంలో చెప్తాడు, నీ గుడారపు త్రాళ్ళు ఏం చేయాలంట? కొనసాగింపని. నీ గుడారాన్ని విశాలపరచు. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొదటి 3 వచనం. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము, ప్రసవేదన పడని దాన జయకీర్తనైతే ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదరని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలంలో తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్ళను పొడుగు చేయము, నీ మేకులను దిగ్గొట్టుము. కుడివైపుకు ఎడంవైపుకు నీ వ్యాపించదు. నీ సంతానం అన్యజనముల దేశమును స్వాధీనపరచుకున్నావు. పాడైన స్థలం నివాస స్థలములుగా చేయి. సో ప్రభు యొక్క ఆశ మనల్ని విస్తరింప చేయాలనేది దేవుని యొక్క ఆశ, మనల్ని వర్ధిల్ల చేయాలనేది దేవుని యొక్క ఆశ. సో మన హృదయాలు సంకుచితంగా ఉంటే ఆయన మనల్ని విశాలపరచలేడు. సో మన హృదయాలను విశాలపరచుకోవాలి. మనం ఆ రీతిగా త్యాగం చేసుకోగలిగితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక చక్కని ఉదాహరణ మనకి ఇక్కడ కనపడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 23వ వచనం. నువ్వు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయటకు స్థలం ఉన్నదా అని అడిగాను. మనం అయితే ఏం చెప్పి ఉండేవాళ్ళం? వీడెవడో అన్యుడు వచ్చాడు, మా ఇంట్లో ఉంటానంటాడేంటి రాత్రికి అని. కనీసం తప్పించుకోవడానికైతే ఏం చెప్పి ఉండేవాళ్ళని చెప్పండి. ముందంతే అబద్ధం చెప్పేస్తాం. అబ్బే మా ఇంట్లో ఎక్కడ స్థలం ఉందండి, కష్టం, మాకే ఇరుగ్గా ఉందండి. ఒకవేళ తప్పించుకోవాలంటే ఏం చెప్తామంటే మా డాడీని అడిగి వస్తానండి అని చెప్పి ఉండొచ్చు. కానీ రిబ్కా ఏమంటుందో చూడండి. రిబ్కా మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు. గడ్డి అడిగాడా? మనల్ని ఎవరైనా ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటామండి కొంచెం పడుకోవడానికి అని అంటే, పడుకోవటం ఏంటండి, బిర్యానీ వండి పెడతామండి అంటామా? వాళ్ళ మాట అనకపోతే చాలు అనుకుంటాం కదా. మేము బయట తిని వస్తాంలేండి, కొంచెం పడుకోవడానికి మాత్రం ప్లేస్ ఇవ్వండి అంటే మనకు చాలా పరమానం తిన్నంత సంతోషం కదా. స్థలం ఉందా మీ ఇంట్లో ఈ రాత్రి బస చేయడానికి? రిబ్కా చెప్తుంది చాలా స్థలం ఉంది. అంతేకాదు నీ తెచ్చిన పశువులందరికీ కూడా కావలసినంత మేత ఉంది. ఆ నైజం కావాలి, ఆ హాస్పిటాలిటీ కావాలి, చేర్చుకునేటువంటి అటువంటి నైజం కావాలి. అందుకే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడతాయి.
దాతృత్వం మనలో లేకపోతే, మన హృదయాలు సంకుచితంగా ఉంటే, ఓ మాలో చెప్పుకోవాలని అంటే నీ గుడారాన్ని ఎంత విశాలం చేస్తావో అంత నింపుతాడు ఆయన. ఇంతే పెట్టుకున్నావు అనుకో, అంతే నింపుతాడు. ఒకసారి మేము హెబ్రోన్లో మందిరం శుభ్రం చేస్తూ ఉన్నాం. మందిరం శుభ్రం చేస్తూ ఉంటే మాకు కష్టపడతాం కదా, అంత కడగడం తుడవడం చాలా కష్టమైన పని. పాప సిస్టర్స్ మా మీద అప్పుడప్పుడు జాలిపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రిఫ్రెష్మెంట్స్ తెప్పించేస్తూ ఉంటారు మాకు. వాళ్ళు ఒకరోజు ఈ బొరుగులు కారాలు ఉంటాయి కదా, అవి పంపించారు. సో మాకేం చేస్తున్నారంటే అందరికి చేతుల్లో పోస్తూ ఉన్నారు. మీ దోశలు పట్టండి, దాని నిండా పోస్తామంటే మేమందరం దోశలు పట్టుకున్నాం, పోస్తాం. మాతో పాటు ఒక చిన్నపిల్ల, ఆ పిల్ల పని చేస్తూ ఉంది. ఆ పిల్ల ఆలోచించింది, చేతుల్లో పట్టమంటే నా చేతులు చిన్నవి కదా, ఎంత క్వాంటిటీ వస్తుందో ఏమో అని అది ఇట్లా ఫ్రాక్ ఇట్లా కట్టి ఎంత తెలివైంది ఆలోచించండి. దాని ప్రదేశాన్ని విశాలపరిచింది. ఉద్దేశం ఏంటంటే ఎంత విశాలంగా ఉంటే అంత ఎక్కువ పడతాయి. కనీసం ఈ ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలాగ? మనం ఆ చిన్నపిల్లకున్న జ్ఞానం లేకపోతే ఎలాగా? ఇంతే అంటావో అంతే పడతాయి నీకు. విశాలపరచు, స్ప్రెడ్ చేయి, ప్రభు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంత విశాలం పరిస్తే అంత నింపుతాడు ప్రభు. మనం ఆశీర్వదించబడకపోవటానికి మనకు కొరతలకు కారణం ఏంటంటే సంకుచితమైన హృదయం. ష్రింక్ చేసుకుంటున్నాం మన హార్ట్ని. అంతే నింపుతాడు దేవుడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. హోషేయ 14వ అధ్యాయం 6వ వచనం. మళ్ళీ అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం. మీరు ఎప్పుడన్నా ఒలీవ చెట్టు చూసారా? చెట్టును చూస్తే పెద్ద ఏమి సౌందర్యంగా ఏం కనపడదు. కానీ బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశాడు? ఒలీవ చెట్టునకు కలిగిన, అంటే పోల్చాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎంత చక్కగా ఉన్నావో తెలుసా, ఒలీవ చెట్టు అంత సౌందర్యంగా ఉన్నావు అని అలంకారంగా చెప్పడానికి దాన్ని సాదృశ్యంగా తీసుకున్నాడు. భౌతికంగా చూస్తే దానిలో ఆ సౌందర్యం ఏమీ కనపడదు. కానీ ఎందుకు ప్రభు అలాంటి ఒలీవ చెట్టును సౌందర్యవతిగా పోలుస్తున్నాడు అని అంటే, ఒలీవ చెట్టులో కనపడేటువంటి గుణలక్షణాలు చాలా చాలా శ్రేష్టమైన గుణలక్షణాలు దానిలో ఉన్నాయి. అందుకే కదా మనం కూడా చెప్తాం, క్యారెక్టర్ ఈజ్ బ్యూటీ, సౌశీల్యమే సౌందర్యం. బయటికి కనపడే అలంకరణ సౌందర్యం కాదు, బయటికి కనపడేటువంటి అలంకరణ సౌందర్యం కాదు. మన రంగు, రూపురేఖలు, ఇది కాదు మన సౌందర్యం. మన వ్యక్తిత్వం, మన సుగుణాలు కదా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, నువ్వు చాలా అందంగా ఉన్నావని కొనియాడతారంట. ఎవరిని? భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. క్యారెక్టర్ అది కావాల్సింది. ఒలీవ చెట్టుకున్నటువంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. మర్చిపోక 5 విషయాలు నేను మీకు చెప్తాను. ఒలీవ చెట్టు అది దీర్ఘాయుషు కలిగినటువంటిది. ఎంత దీర్ఘాయుషో తెలుసా? దానికి 2000 నుంచి 3000 సంవత్సరాల కాలం పాటు బ్రతుకుతుందంట. అది ఒలీవ చెట్టు 2000 నుంచి 3000 సంవత్సరాల కాలం పాటు బ్రతుకుతుంది. ఎంత దీర్ఘాయుషో చూడండి, చావులేదు దానికి. సరే, ఒకవేళ అది వాస్తవం అయితే మనకు కూడా దీర్ఘాయుషు దేవుడు ఇస్తానన్నాడు కదా. ఎవరికి ఇస్తానన్నాడు చెప్పండి?
10 ఆజ్ఞలు తెలుసా మీకు? అది దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరాలని కలుగ చేస్తాయన్నాడు. దీర్ఘాయువు వస్తుంది అన్నాడు. ఎవరికి? తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. ఇప్పుడున్న పిల్లలు తల్లిదండ్రులను సన్మానించే పిల్లలు ఏనా చెప్పండి? ఎందుకు దీర్ఘాయువు రాదు? సో ఒలివ చెట్టు మనకేం నేర్పిస్తుందంటే, దీర్ఘాయువు అంటే దేవుని చేత ఆశీర్వదించబడింది, భక్తి కలిగిన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది అని చెప్పవచ్చు. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 10:27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం దానికంటే ముందు సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుదాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నాజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలిగించాయి. అవి దీర్ఘాయువు సుఖజీవంతో గడుచు సంవత్సరాలు శాంతిని. ఏది? దేవుని వాక్యాన్ని ప్రేమించేటువంటి స్థితి. నా మాటలు గైకొను, నేను చెప్పినట్టుగా నడుచుకో, తల్లిదండ్రులను సన్మానించు, భక్తిగా ఉండు, అప్పుడు నీకు దీర్ఘాయువు వస్తుంది. సో ఈ ఒలివ చెట్టు మనకేం నేర్పిస్తుందంటే, నా ప్రభు ఎడల నేను ఎంత భక్తిగా ఉన్నానో తెలుసా మీకు? నా ప్రభుని నేను ఎంత సన్మానిస్తానో తెలుసా? ఆ కారణం చేతనే దేవుడు నాకు దీర్ఘాయువుని ఇచ్చాడు. తర్వాత ఈ ఒలివ చెట్టులో ఉన్నటువంటి 2వ గుణలక్షణం ఏంటంటే, ఇట్ ఈస్ ప్రోలిఫిక్ అని, అంటే ఫలభరితమైనటువంటిది. ఫలభరితమైనటువంటిది. ఎంతగా అది ఫలభరితమైంది అని అంటే, అది దాని నాటబడిన 5వ సంవత్సరం నుంచి ఫలించడం ప్రారంభిస్తుంది. సుమారుగా 1600 ఏళ్ళు కూడా అది ఫలిస్తూనే ఉంటుందంట. 1600 ఇయర్స్. దాని 5వ ఏట మొదలు పెడుతుంది ఫలించడం. 1600 సంవత్సరాల కాలం పాటు సమృద్ధిగా ఫలాలు ఇస్తూనే ఉంటుంది. మళ్ళీ మామూలుగా ఏదో అరకొరక ఫలాలు కాదు, అబండెంట్ ఫ్రూట్, సమృద్ధిగా అది ఫలాలు ఇస్తుంది. అది వాస్తవమైతే మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఎలిగితగా ఉన్నాం ఫలించేటువంటి విషయానికి వస్తుంది. అది 5వ ఏటనే ఫలించడం ప్రారంభించింది. ఎంతకాలమైనా మనం ఫలిస్తున్నామా? అందుకే కదా కొన్నిసార్లు ప్రభువుకు మన విషయంలో కోపం వచ్చేది. నేను గత 3 ఏళ్లుగా దీన్ని పరీక్షిస్తున్నాను, ఏ ఫలాలు కనపడటం లేదు. దీనివల్ల నేల ఎందుకు అర్థమైపోవాలి, దీన్ని నరికి పారేయి అన్నాడు కదా. ఎంతకాలానికి స్టార్ట్ చేస్తావు ఫలించేది? ఒకవేళ ఫలించేది ఆరంభించి ఉంటే గత సంవత్సరం ఫలించినట్టుగానే ఈ సంవత్సరం కూడా సమృద్ధి అయిన ఫలాలు నీలో కనపడుతున్నాయా? ఆలోచించుకోవాల్సిన అవసరం. మన సౌందర్యం అది. ప్రభు కొరకు మనం ఫలభరితమైన జీవితమే మన సౌందర్యం, మన బ్యూటీ. ఒలీవ చెట్టుకున్న సౌందర్యము నీకు కలుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత ఈ ఒలీవ చెట్టు ఇండిస్ట్రక్టబుల్ అంటే నాశనము కానటువంటిది. నాశనము కానటువంటిది. ఇటలీ ప్రాంతంలో టస్కనీ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఒకసారి విపరీతమైనటువంటి మంచు కురిసిన కారణం చేత చాలా చెట్లు పాడైపోయినాయంట. చాలా చెట్లు పాడాయి. ఆ సందర్భంలో ఈ ఒలివ చెట్లు కూడా నాశనమైనవి. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? మిగిలిన చెట్లు ఏవి ఫలించలేదు, కానీ మళ్ళీ అంకురించలేదు, కానీ వాటి మొద్దు ఇంకా వాటి వేరు లోపల ఉన్నటువంటి కారణం చేత ఒలివ చెట్లు మళ్ళా చిగురించడం ప్రారంభించినాయంట. మళ్ళా ఫలభరితంగా అవి మారినాయి.
ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? అవుట్వర్డ్గా మనకు కలిగేటువంటి శ్రమలు బహుశా మన బాహ్య జీవితానికి తగిలేటువంటి దెబ్బలుగా ఉండవచ్చు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు క్షీణించినను మా అంతర్య పురుషుడు దినదినం నూతన పరుచబడుతున్నాడు. లైఫ్ ఉంది మాలో, ఏది మమ్మల్ని చంపలేదు. సో అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు దాన్ని సూచనగా కనపడుతుంది. ఇండిస్ట్రక్టబుల్, మనకు హాని చేయగలిగిన వాడేవాడు, మనల్ని నాశనం చేయగలిగినటువంటి వాడు, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపగలిగినటువంటి వాడేవాడు. అది దానిలో కనపడే మరొక లక్షణం. తర్వాత ఇంకా రీతిగా మనం ఆలోచిస్తూ పోతే ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలను మనం మాత్రం నేను చెప్తాను. అది చాలా సేక్రెడ్, పవిత్రమైనటువంటిది అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే చూడండి, నిర్గమకాండం 27వ అధ్యాయం, నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించను. అంటే దేవుని మందిర సంబంధమైనటువంటి సేవలో ఈ ఒలీవ చెట్టు దోహదపడుతుంది. ప్రత్యక్ష గుడారంలో పరిచర్య కొరకు వాడబడేటువంటిది. అందుకే అది సేక్రెడ్, చాలా పవిత్రమైంది అని చెప్పవచ్చు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం కలిసి చదువుకుంటాం. 23వ వచనం. అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. తర్వాత వచనం. మరియు అతడు ఆ గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేశాను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవుగల రెక్కలుండెను. తర్వాత కాస్త క్రిందికి వస్తే 31 నుంచి 33 వచనాల వరకు. 31 నుంచి. గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించాను. ద్వారబంధం మీద కమ్మియు నిలువ కమ్ములను, గోడ వెడల్పుల 5వ భాగం వెడల్పుండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులు తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారంతో పొదిగించును. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారం పొదిగించను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో 2 నిలువు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? గర్భాలయము అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతుందండి? గర్భాలయం దేని గురించి మాట్లాడుతుంది? ఒకవేళ ప్రత్యక్ష గుడారాన్ని మనం తీసుకుంటే గర్భాలయం ఏ స్థానంలో ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. మందిరం కట్టబడినప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి గర్భాలయం అనేటువంటి మాట వాడబడింది. ఈ ఒలీవ కర్ర ఎక్కడ కనపడుతుంది చెప్పండి? దేవుని మందిర సేవలో అతి పరిశుద్ధ స్థలంలో నిలవదగినటువంటిదిగా కనపడుతుంది. అందుకే దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇట్స్ ఎ సేక్రెడ్ వన్. దీనిలో కనపడుతున్న ఈ సుగుణాలన్నీ కూడా, ఇంకొక విషయం చెప్పాలనంటే, ఎందుకు అది 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు కూడా బ్రతకగలదు అనంటే దానికి క్రింద నీటి సరఫరా ఏం అవసరం లేదంట. యూకలిప్టస్ చెట్లు ఉంటాయి చూసారా, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. ఆ రీతిగా ఈ చెట్టు పెరగగలదు. అంటే కరువుని స్నేహించే చెట్టు దేంతో స్నేహం చేస్తుంది? కరువుతో స్నేహం చేస్తుంది, కానీ పచ్చగా ఉంటుంది. ఇవి దానిలో కనపడేటువంటి ఇంకా చాలా గుణలక్షణాలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని మాత్రమే మనం చెప్పుకున్నాం. అందుకే దాని సౌందర్యము, దాని సుగుణాలని చెప్తున్నాను. మామూలు చెట్లాగానే ఉంటుంది. మిగిలినటువంటి చెట్లు ఎలా ఉంటాయో ఆ రీతిగానే ఉంటుంది. బాహ్యంగా చూసినప్పుడు ఆ సౌందర్యం ఏమీ కనపడదు, కానీ దానిలో ఉన్నటువంటి సుగుణాలు, చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి దానిలో కదా. అందుకే చూడండి, డాక్టర్ దగ్గర పోతే ఏ నూనె వాడమంటారు? ఆలివ్ ఆయిల్ వాడండి అంటారు కదా, ఒలీవ నూనె వాడండి అంటారు.
ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో. ఈ రీతిగా ఎన్నో శ్రేష్టమైనటువంటి సుగుణాల కలయిక ఒలివ చెట్టు. అది వాస్తవమైతే మనలో కూడా ఒలీవ చెట్టుకున్న సౌందర్యం నీలో ఉండాలి అని ప్రభు కోరుతున్నప్పుడు ఏం ఆశిస్తున్నాడు చెప్పండి? ఆయన సుగుణాలు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అది మన సౌందర్యం. మీరు అట్లా ఉంటారు అని చెప్తున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. అతని నీడ యందు నివసించువారు మరలవత్తురు, ధాన్యం వలె వారు తిరిగి మొలతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. లెబానోను ద్రాక్ష రస వాసన వలె వారు పరిమళింతురు. సో ద్రాక్షారసపు వాసన దేని గురించి మాట్లాడుతుందండి? పరమగీతంలో మొదటి అధ్యాయం. పరమగీతంలో మొదటి అధ్యాయం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొని పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించదు. సో ద్రాక్ష రసము దైవ ప్రేమను గురించి మాట్లాడుతుంది. కనుక మనలో కనపడాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణం ఏంటి అనంటే ప్రేమ. ప్రేమ పరిమళ స్తుతులను పాడి అని పాడతాం కదా మనం. ప్రేమ పరిమళ స్తుతులు. కనుక ప్రేమ నుంచి వచ్చేటువంటి పరిమళం. మన ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనటువంటిది. ఈనాడు మన వ్యక్తిగతమైన జీవితాల్లో దేవుడు ఆశించేది అది. దేవుని వాక్యం ప్రభావం కలిగినటువంటిది. ఆయన స్వరము బలమైనటువంటిది. ఆ బలమైనటువంటి స్వరం మనం అతిశయపడితే మనల్ని విరగొట్టేది. ఆ బలమైన స్వరమే మరలా మనల్ని బ్రతికించేది, మరలా మనల్ని రివైవ్ చేసేది, మరలా మనల్ని రెస్టోర్ చేసేది. దేవదారు వృక్షాల్ని ముక్కలు ముక్కలుగా నరికినటువంటి ఆయన స్వరమే అదే లెబానోను, అదే షిరియోనును రెస్టోర్ చేయడం ద్వారా దూడ గంతులు వేయనట్లుగా సంతోషించినట్లుగా చేస్తుంది. ఇది నాన్న ఒకవేళ నీ జీవితం ఆ రీతిగా పాడైందేమో, మన వ్యక్తిగతమైన అతిశయం మనల్ని నష్టపరిచిందేమో, ప్రభు అనుగ్రహించినన్ని పోగొట్టుకున్నావేమో, మోడుబారిన స్థితిలోనికి వచ్చావేమో, ఆయన స్వరంలో ఉన్న ప్రభావం నేను రెస్టోర్ చేయగలదు. ఎంతగా రెస్టోర్ చేయగలదంటే కోల్పోయినదంతటిని మరలా నీకు సమకూర్చు. వారు నా ఎదుకు వచ్చారు, క్షమాపణ కోరారు, మనస్ఫూర్తిగా నేను వాళ్ళని స్నేహిస్తాను, వాళ్ళని మళ్ళా నేను రెస్టోర్ చేస్తాను అని లెబానోను ఏ రీతిగా తాను రెస్టోర్ చేశాడో, తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీలను మరలా ఏ రీతిగా సమకూర్చాడో హోషేయ 14లో చూశాం. మన జీవితాలను కూడా ఆ రీతిగా రెస్టోర్ చేయగలిగేటువంటి శక్తి ఆయన స్వరానికి ఉంది. స్పందిస్తే చాలు. ప్రభా వాస్తవమే వస్తున్నానయ్యా, తిరిగి వస్తానయ్యా నీ దగ్గరికి, మాటలు సిద్ధపరచుకొని వస్తానయ్యా నీ దగ్గరికి, సరి చేసుకోవడానికి వస్తానయ్యా నీ దగ్గరికి అని చెప్పగలిగితే ప్రభు మనల్ని తిరిగి రెస్టోర్ చేయగలడు. ప్రార్థన చేసుకో.